నమస్కారం. వెల్కమ్ టు విఎస్ న్యూస్. నాగర్ కర్నూల్లో గంజాయి కలకలం. ఇద్దరు మైనర్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లాలో గంజాయి కలకలం రేపింది. నాగర్ కర్నూలు పట్టణానికి చెందిన ఇద్దరు మైనర్లను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సిఐ కనకయ్య తెలిపారు. వారి నుంచి కొంత గంజాయి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వారికి గంజాయి ఎలా వచ్చింది, ఎవరు సరఫరా చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది అని వారిని అడిగి తెలుసుకుంటూ విచారిస్తామని తెలిపారు. యువత మైనర్లు గంజాయి బారిన పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని, దానివల్ల యువత తప్పుదారిన పడుతుందని, ఈ గంజాయి వల్లే అసాంఘిక సంఘటనలు జరిగే అవకాశం ఉందని అన్నారు. గంజాయి ఎవరైనా అమ్మినా కొనుగోలు చేసినా వారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఎవరికైనా గంజాయి గురించి పూర్తి సమాచారం తెలిసినచో మాకు సమాచారం ఇవ్వాలని విలేకరుల సమావేశంలో సిఐ కనకయ్య తెలిపారు. కర్నూలు కాన్స్టిట్యూన్సీలో నుండి ప్రజలందరికీ పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి ఏమనగా తెలంగాణ ప్రభుత్వం గాంజాయి విషయంలో, డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఎవరైనా గాంజాయి కానీ డ్రగ్స్కు బారిన పడ్డటువంటి యువత చెడు మార్గాలకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులకు మరియు యువతకు మా యొక్క విజ్ఞప్తి ఏమనగా ఎవరు కూడా దయచేసి గాంజాయి బారిన పడద్దు. గాంజాయి తాగడం వల్ల వాళ్ళకు వ్యక్తిగతంగా అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. అదేవిధంగా సమాజానికి కూడా చాలా చేటు జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా యువత చెడు మార్గంలో పోవద్దు. ప్రజలు కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా యువత గాంజాయికి అలవాటు పడి గాంజాయి తాగుతున్నట్టు సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి, వాళ్ళపై చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి గాంజాయి బారిన పడకుండా మంచి మార్గంలో ఉండాలి, సమాజానికి మేలు చే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రజలు ఏదైనా మీ దృష్టికి వస్తే మాకు సమాచారం ఇచ్చి సహకరించగలని మనవి. ఇప్పటివరకు ఎన్ని కేసెస్ పడుతున్నారు సార్? ఇప్పటిదాకా 3 కేసులు, బిజినపల్లి 1, నాగర్ కర్నూలు 2.